నమస్కారం. అందరికీ ముక్తి శిఖరం మార్గశిరం భక్తిస్వరం ధనుర్మాసం శుభాభినందనలు ముందుగానే తెలియజేస్తూ, మార్గశిర మాసం భక్తి, ఆ శక్తికి శీర్ష మార్గం ఈ మార్గశిరం. మాసానాం మార్గశీర్షోహం అని గీతాచార్యుడు అన్నట్లుగానే భగవత్ శక్తి, ఆ మోక్ష భక్తి, వీటికి శీర్ష మార్గాలిగా మనకి నిలుస్తుంది ఈ మార్గశిరం. సౌరమానంతో ధనుసంక్రమణం విశిష్టమైన భక్తి పాసురాల, ఆ మాధుర్య స్వరాల ధనుర్మాసమైన విశేషం. అందుకనే మనకి చాలా విశిష్టంగా ముక్తి మార్గశిరం, ధన్యభక్తి ధనుర్మాసాలు ఈ రెండూ కూడా రెండు జ్యోతులుగా ఆ భక్తికాంతుల శక్తిపదమై శాంతిప్రదంగా మనకి ఆరోగ్యపదంగా నిలుస్తుంది ఈ పుణ్యమాసం. మనోత్సాహంతో మహేశ్వరుని, అటు మాధవుని ఉత్సవంగా సేవించడం, పుణ్యక్షేత్ర దర్శనం, ఈ తీర్థ సేవనాలు సర్వ సౌభాగ్యప్రదాలు, శ్రేయోమార్గాలు ఈ మాసంలో. ఈ మార్గశిర సర్వ ఏకాదశి కాలస్వరూపమైన విశ్వేశ్వరుడు, ఆ గీతాచార్యుడు భగవద్గీత కర్మ ధర్మయోగాల ఆ ప్రబోధంతో ఎంతో విశిష్టమైనటువంటి అష్టాదశ యోగంగా చెప్పినటువంటి ఆ భక్తి శీర్ష మార్గ శిరమిది. అందుకే మహత్తర కాలం ఆ భగవద్గీత జయంతి. సర్వకాలీన ధర్మకర్మ పదంగా విశ్వజనీన అష్టాదశ యోగ పదాల ఆ గీతా ప్రబోధం నిజంగానే ఒక మనోవికాసం, వ్యక్తిత్వ వికాసం అని వేరే చెప్పక్కర్లేదు. అటువంటిది అది యూనివర్సల్ సెలెస్టియల్ సాంగ్గా ఎప్పటికీ కూడా అందరికీ కూడా శిరోధార్యం. సమత్వం యోగముచ్యతే అంటూ భక్తి శక్తి మార్గంగా ఆ గీతా ప్రబోధం సర్వజనాధర్మ్యం. అంతేకాదు ఈ మార్గశిరంలో త్రిమూర్తాత్మక ఆ త్రిభువన తేజో మార్గం శ్రీ దత్త జయంతి, ఆ దత్త జయంతి విశేష మార్గంగా ఈ మార్గశిరం విశేషమైనటువంటి భక్తి మార్గాలు. గోదాదేవి భక్తి పరవళ్ళు 30 పాసురాలుగా ఆ నెలగంట భక్తి శక్తుల పంటనే అని చెప్పచ్చు. ముఖ్యంగా భగవద్లీల కాలహేళ మార్గశిరం అటు మాధవుడు, ఇటు మహేశ్వరుడు యొక్క అనుగ్రహ ప్రాప్తి. ఎంత పాత్రకి అంత సూత్రత అన్నట్లుగా, ఎంత భక్తికి అంత ముక్తి ఫలాన్ని ఇచ్చేటువంటి ఈ మార్గశిరం అది శీర్ష మార్గమే. సన్మార్గ శక్తి శ్రేయోమార్గ కాలం ఇది. అందుకనే మనం ముఖ్యంగా ఈ మార్గశిరంలో మనకి ఎన్నెన్నో విశిష్టమైనటువంటి పర్వాలు ఉంటాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, హరహర సుబ్రహ్మణ్యం, శివశివ బాల సుబ్రహ్మణ్యం అంటూ, అంతేకాకుండా అయ్యప్ప దీక్షల వారు కూడా హరిహర భేదం లేనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా అయ్యప్ప దీక్షల వాళ్ళకి, ముఖ్యంగా గీతా జయంతి సర్వతోముఖమైనటువంటి ఆ కర్మయోగ ధర్మపదముకి వికాసానికి, ముఖ్యంగా రామభక్తికి నామశక్తికి విశిష్టమైనటువంటి హనుమత్, ఆ ప్రణవతేజం హనుమన్నదే ప్రణవం, అకార ఉకార మకారాలు హనుమలో ఉన్నాయి కనుక అటువంటి హనుమద్ వ్రతానికి చాలా విశిష్టమైనటువంటి కాలం. అంతేకాకుండా కాలభైరవాష్టమి, భానుసప్తమి, ముఖ్యంగా త్రిమూర్తాత్మక దత్త జయంతి ఉండడం, ఇలాంటివన్నిటితోటి ఉన్నటువంటిదే కాకుండా ఈ మార్గశిరం ఇటు చాంద్రయాన ప్రకారం అయితే, అటు సూర్యమానం ప్రకారం ధనుర్మాసంగా మనకి చాలా ప్రముఖమైనటువంటి ఆర్ష సంప్రదాయమైనటువంటి ఒక విశిష్టతంగా మనకి ఆ గోదాదేవి భక్తి విష్ణు చిత్తాలై రంగనాథ కళ్యాణానికి ముందుకు దారి తీసేటువంటి విశిష్టంగా కనిపిస్తుంది. అందుకని భోగయోగ భోగిగానే కాకుండా ఆ ఉత్తరాయణ పుణ్యకాలానికి వెళ్ళేటువంటి ఒక క్రాంతిపదంగా, సమ్యక్ క్రాంతిపదంగా కనిపించేటువంటి విశిష్టకాలంగా ఉంటుంది. కనుక ఈ పోలిపాడ్యం నుంచి, ఆ పోలి స్వర్గం నుంచి ముక్తి మార్గమైనటువంటి మార్గశిరంగా కనుక ఈ శక్తి ఆరాధనకు ఉత్తమ భక్తి మార్గంగా ఉండేటువంటిది కనుక, దేహరథంకి మనిషే రధికుడు కనుక, మనసు పగ్గాలకు బుద్ధే సారథి కనుక, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటూ గీతలో చెప్పించినట్టు ఆ పరమాత్ముడు కాలానుగుణంగా ఆహార వ్యవహారాలతోటి ఆరోగ్య యశోపదంలో నడిచే సంస్కృతి సంస్కారాల
శోభ ప్రభలకి ఉత్తమమైనటువంటి నెలవు ఈ కాలం అని చెప్పచ్చు. కనుకనే మనం ఆ పరశురామ జయంతి కానీ, ముఖ్యంగా నాగ పంచమి కానీ ఆ, మనకి దీపోత్సవంగా మనకి ఆ ముక్కంటి శివగణ తేజంగా ఉన్నటువంటి కార్తీక నుంచి మార్గశిరానికి హరిహర మాసంగా, మార్గశిరాన్ని హరిహర మాసంగా చెప్పచ్చు, ముక్తి మార్గాలుగా చెప్పచ్చు, సూర్యమాన ఉత్తమ కాల ఉత్తరాయణ మార్గాలిగా చెప్పచ్చు. కనుక అటువంటి వాటిల్లో మనకి సింధూర ప్రియుడు, తమల ప్రియ అభిషేక ప్రియుడు ఏంటి హనుమంతుడి యొక్క ఆ అభయం ఉంటే చాలు అన్నట్టుగా దానికి హనుమద్ వ్రతం యొక్క విశిష్టతగా మనకి గోచరించేటువంటిది. ఈ అన్నిటికీ ముక్తి మార్గమైనటువంటి ఈ మార్గాలి అందరికీ కూడా సర్వజీవహితంగా, సర్వభూత హితంగా ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ సమస్త జగతికి శ్రేయో మార్గమైనటువంటి ఈ మార్గశిరం, అలాగే ధన్యత కలిగజేసి ధనుర్మాసం శివం భూయాత్, హరిహర ప్రియాత్, శుభం భూయాత్ అంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.